బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మార్వాడీలో గో బ్యాక్ అంటూ చేస్తున్న నినాదంలో ఓయూలో అయితే ధర్నాకు పిలుపునిచ్చారు ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతి. అయితే ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ రోజు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో జేఏసీ నేతలంతా ముందుగానే అరెస్టుల పరంపర కొనసాగుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే అర్ధరాత్రులు కూడా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఓయూ జేఏసీ నేతలైతే తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వారిని అలాగే విద్యార్థి సంఘాల నాయకుల్ని విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో గత కొన్ని రోజులుగా మార్వాడీల గురించి జరుగుతున్న ఇష్యూ అయితే అందరికీ తెలిసిందే. వారిని వెళ్ళిపోవాలంటూ కూడా ఇక్కడున్న వ్యాపారులకి దెబ్బతింటుందంటూ కూడా ఇప్పటికే పలువురైతే ముందుకొచ్చి చెప్తున్న ఘటనలు మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఓయూలో ఏదైతే ధర్నా నిర్వహించారు మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఉద్యమానికి తెరతీశారు ఓయూ జేఏసీ నేతలు. అటు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కూడా ఈ ఉద్యమం చేయాలంటూ ఈ రోజు అయితే నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముందుగానే పోలీసులు అయితే కొత్తపల్లి తిరుపతిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రులు అరెస్టు చేస్తున్నారంటూ కూడా నల్లకొంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అర్ధరాత్రులు అరెస్టు చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరో పక్కన మార్వాడి గో బ్యాక్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న పృథ్వీరాజ్ యాదవ్ ను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో వీరిరువురిని కూడా అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీరిని విడుదల చేయాలంటూ ఇప్పటికే పలు డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో అయితే కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలంటూ ఓయూ విద్యార్థి సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. సో తమంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు ఓయూలో అయితే మేమైతే ఉద్యమం పాటిస్తున్నాము. సో ఎక్కడా కూడా ఈ ఎఫెక్ట్ కనిపించలేనప్పుడు సో ఎందుకు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారంటూ మరో పక్కనైతే క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సో మనం చూస్తున్నాం ఏదైనా ఇష్యూ జరిగితే చాలు అక్కడ ఓయూ వేదికకు కూడా అటు జేఏసీ సంఘాలు అయితే ధర్నా నిర్వహించడం పలుమార్లు మనం చూస్తూ ఉంటాము. అలాంటిది ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికైతే పిలుపునిచ్చింది ఓయూ జేఏసీ. సో ఈ నేపథ్యంలో అందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా తమ ఉద్యమం కొనసాగిస్తూ ఉంటూ ఉన్న నేపథ్యంలో ఇలాగా అక్రమ అరెస్టులు అంటూ కూడా వీటినైతే తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు జేఏసీ నేతలు. అలాగే అర్ధరాత్రులు వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు వారిని విడుదల చేస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం ఓయూలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. సో ఈ రోజు అయితే తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఓయూ జేఏసీ నేతలు. ఈ నేపథ్యంలో వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే జేఏసీ చైర్మన్ తిరుపతిని అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది అటు వేణుగోపాల్ని కానివ్వండి పృథ్వీరాజ్ యాదవ్ని కూడా అరెస్ట్ చేశారు. మరి వీరితో పాటు సో వీరిని ఇప్పటికే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి వారిని విడుదల చేస్తారా లేదంటే ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంతమందిని అరెస్ట్ చేస్తారా, అసలు ఓయూలో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. దేవిక చెప్పండి, ఇటు ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పట్ల అయితే జేఏసీ సంఘాల నేతలు అయితే తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, వారు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఉద్యమం వివాదంగా మారిందని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు, మరికొంతమంది వీరికి మద్దతు ఇస్తున్నారని చెప్పొచ్చు. ఎప్పుడైతే సికింద్రాబాద్ లో వివాదం చోటు చేసుకుందో అప్పటి నుంచి ఇది పెద్ద స్థాయిలో వివాదం చోటు చేసుకుంది. అందులో ఎవరైతే అంటే గుజరాతీ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అని ఎవరైతే నినాదాలు చేస్తున్నారో వారు అంటే వారి పాత్ర ముఖ్య పాత్ర అయి ఉండటంతో వారిని ముఖ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదం మీద కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే సమాజం పట్ల ఉద్యమంగా ఉన్న వాళ్ళు కావచ్చు, దీని మీద ఎక్కువ దీని మీద గొడవలు ఎక్కువ చేయటంతో వీరి వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా కొంతమంది చెప్పినప్పటికీ నిన్న రాత్రి మాత్రం ఈ ఘర్షణ ఏదైతే ఉందో అది మాత్రం వాతావరణం అధికంగా ఉందని చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ ఓయూలో ఘర్షణ వాతావరణం నెలకొనిందని చెప్పొచ్చు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటే ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలుపునివ్వటంతో ఎవరైతే ఓయూ జేఏసీ చైర్మన్ ఉన్నారో కొత్తపల్లి తిరుపతిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి మొత్తం కూడా ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ మొత్తానికి కూడా అంటే మార్వాడి గో బ్యాక్, మార్వాడి
గుజరాత్, రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గో బ్యాక్ అంటూ కూడా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నల్లకుంట పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొని వెళ్లారు. విద్యార్థులు మాత్రం మండిపడుతున్న పరిస్థితి. ఇంకోటి, వీళ్ళందరికీ కూడా అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఫోన్లు చేసి బయటికి రమ్మని చెప్పి మరి అరెస్ట్ చేశారు అంటూ కూడా కొంతమంది తెలియచేయడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే మరికొంతమందికి కూడా ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడంతో వాళ్ళు ఇంట్లోనే సేఫ్ గా ఉన్నారు అంటూ కూడా వాళ్ళు మనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఎవరినైతే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డిని అలాగే కొత్తపల్లి తిరుపతిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కూడా అక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక రిలీజ్ చేయకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము, ఖచ్చితంగా మా ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని ఇప్పుడే వెంటనే రిలీజ్ చేయాలి అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నాడో అతను కొన్ని ఛానల్ కి వెళ్లి మార్వాడీస్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మార్వాడీస్ మీద మండిపడుతున్నాడు అంటూ కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడంతో పృథ్వీరాజ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీని పట్ల విద్యార్థి సంఘాలు ఏ విధంగా మండిపడతాయి ఏంటనే విషయాలు కూడా అక్కడికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ దేవిక, అయితే ప్రస్తుతం అయితే ఈ ఉద్యమానికి ఎవరైనా మద్దతు ఇస్తున్నారా? సో అక్కడికి ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఇంకెవరైనా చేరుకునే అవకాశం ఉందా? సో ఎందుకంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ అయితే నిర్వహించారు. సో దీని పట్ల ఎవరెవరు ఏమంటున్నారు? ఈ తెలంగాణ బంద్ పట్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఈ ఉద్యమానికి ముఖ్య పాత్ర ఎవరైతే వహించారో, వేణుగోపాల్ కావచ్చు, తిరుపతి కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, లేకపోతే విఠల్ గారు కావచ్చు, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీటిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే వీరిని ఆల్రెడీ అరెస్ట్ చేసినప్పటికీ మరి కొంతమంది గోరెంటి రమేష్ అలాగనే తెలంగాణ శ్యామ్ ఇలా ఎవరైతే ఉన్నారో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ బంద్ కి కారణం కూడా వాళ్ళే. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం వాళ్ళు చేస్తారు కాబట్టి, అంటే ఒక్కరైనా సరే బయట ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది పెద్ద వివాదంగా మారుతుంది కాబట్టి వివాదంగా మారకుండా ఎటువంటి ఘటనలు సంఘర్షణలు జరగకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఇప్పుడు మిగతా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా వాటిని కూడా అరెస్ట్ చేస్తారనేది మాత్రం తెలుస్తోంది. దేవికైతే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది అనుకోవచ్చా? సో ఏ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రధానంగా ఓయూ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓయూ దగ్గర మాత్రం ఘర్షణ వాతావరణమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే దీనికి సంబంధించి ఓయూ జేఏసీ చైర్మన్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద వివాదంగా మారిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వెంటనే అతన్ని రిలీజ్ చేయాలి, కొత్తపల్లి తిరుపతిని అలాగే వేణుగోపాల్ ని పృథ్వీరాజ్ ని విడుదల చేయాలి, లేదంటే మేము వివాదం అనేక విషయాల్లో కూడా మేము చాలా వరకు కాంప్రమైజ్ అన్న పరిస్థితి ఉంది పోలీసులు చెప్పినప్పుడు. అలాంటిది ఇంకా ముందుకే రాకుండా ఎటువంటి వివాదం చోటు చేసుకోకుండానే ఇంటికి వెళ్ళి మరి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మా డిమాండ్ కనుక ఒప్పుకోకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం అంటూ కూడా విద్యార్థులు అయితే మండిపడుతున్నారని చెప్పొచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా పూర్తి వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. దేవిక, అయితే ఇప్పటికే అటు తిరుపతిని అరెస్ట్ చేసి అయితే నల్లకుంట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. సో అక్కడికి ఏమన్నా విద్యార్థి సంఘాలు వెళ్లే అవకాశం ఉంటుందనుకోవచ్చా? పోలీసులు ముందస్తుగా పోలీస్ స్టేషన్ వద్ద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? దీనికి సంబంధించి కూడా మనం కనుక్కోవడం జరిగింది. పోలీసులు మాత్రం అటువంటివి ఏవి చోటు చేసుకోకుండా ఎవరైతే ఇప్పుడు తిరుపతిని అరెస్ట్ చేశారో, తిరుపతిని వేణుగోపాల్ ని స్టేషన్ లో కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్లి విద్యార్థి సంఘాలు మళ్ళీ అక్కడ కూర్చొని ధర్నా చేయడం గానీ లేకపోతే ఏదైనా వివాదం చోటు చేసుకుంటుందేమో అని చెప్పి పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గంటకి లేదంటే కొన్ని నిమిషాలకి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ మార్చే అవకాశం ఉంది. అదే విధంగా ఒకవేళ పోలీస్ స్టేషన్ మార్చినా కూడా ఏ పోలీస్ స్టేషన్ అనేది మాత్రం ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతారు అనేది కూడా పోలీసుల దగ్గర నుంచి తెలిసిన వివరాలు అని చెప్పొచ్చు. రైట్ దేవిక, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఓయూలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఏదైతే జేఏసీ చైర్మన్ అటు తిరుపతిని అలాగే పృథ్వీరాజ్ని వేణుగోపాల్ని అరెస్ట్ చేయడం పట్ల విద్యార్థి సంఘాల్లో అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మరి వారిని ప్రస్తుతం అయితే నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. సో అక్కడే ఉంచుతారు, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా అనేది కొద్దిగా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరో పక్కన ఓయూలో
ఓయూలో సిచ్యువేషన్ ఏంటి? విద్యార్థి సంఘాలు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునిచ్చాయి. మరి బంద్ స్వచ్ఛందంగా కొనసాగిస్తాయి. అలాగే ఉద్యమం చేయడం పట్ల ఎవరెవరు పాల్గొంటారు ఈ ఉద్యమంలో? ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మార్వడీలకు వ్యతిరేకంగా నినాదాలు అయితే జరుగుతున్నాయి, ఉద్యమం జరుగుతుంది. మరి ఈ ఉద్యమానికి ఎవరెవరు సంఘీభావం తెలుపుతారు, ఎవరెవరు ఈ రోజు పాల్గొనబోతున్నారు, ఇంకా అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి ఓయూలో తాజా పరిస్థితిని తెలుసుకుంటూనే ఉండొచ్చు. అయితే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు బిగ్ టీవీ ద్వారా అందిస్తూనే ఉంటామా.